చెప్పు బిడ్డా. స్వామీజీ, నా భార్య రాణిని యోగా క్లాసుల కోసం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను. 48 రోజులు పూర్తయ్యాయి. అందుకే నా భార్యని తీసుకువెళ్దామని వచ్చాను స్వామీజీ. అలాగా? మ్. సరే ఆగు, నీ భార్యని పిలుస్తాను. మ్. రాణీ! స్వామీజీ, ఓ రాణీ, వస్తున్నా స్వామీజీ. త్వరగా రామ్మా. స్వామీజీ, కూర్చో. ఉమ్, చూడమ్మా, నీ భర్తొచ్చాడు. ఉమ్. రాణి, యోగా బాగా నేర్చుకున్నావా? 48 రోజులు పూర్తయ్యాయిగా, ఈరోజు ఇంటికెళ్దామా? నేను రాలేనండి. ఏంటి? ఏమంటున్నావు? 48 రోజులు పూర్తయిపోయాయి కదా, ఇంకా ఈ యోగా క్లాసులు అవ్వలేదా? పూర్తయింది గాని నేనింటికి రాలేను. ఏమంటున్నావు రాణి? నువ్వింటికి రాలేవా? ఏమైంది నీకు? బిడ్డా, హ? మీ ఆవిడికి మీ ఇంటి దగ్గర కన్నా ఆశ్రమంలో ఉండడమే ఇష్టంలా ఉంది. ఆ? అంతే కదా రాణి? అవును స్వామీజీ. ఏమైంది రాణి? ఏమంటున్నావు నువ్వు? 48 రోజులు నువ్విక్కడుంటే చాలని స్వామీజీ చెప్పారు కదా, అందుకే కదా నిన్నిక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఈ 48 రోజులు ఎప్పుడెప్పుడవుతాయని చూస్తూ ఉన్నాను. నేనిక్కడికొచ్చి రమ్మని పిలుస్తుంటే నువ్వు రానంటున్నావేంటి? ఎందుకు రానంటున్నావు? ఇదేం బాలేదు రాణి. నాకు మన ఇంటికి రావడం ఇష్టం లేదండి. నేనిక్కడే ఉండిపోతాను. స్వామీజీతో కలిసి ఉందామని అనుకుంటున్నాను. హ? మీరు వెళ్ళిపోండి. అసలు ఏమైంది నీకు? స్వామీజీ, ఏంటి స్వామీజీ ఇదంతా? మీరే 4 మంచి మాటలు చెప్పి తను నాతో ఎలాగోలా పంపించేయండి స్వామీజీ. దీనికి నేనేం చెప్పలేను బిడ్డా. ఆవిడ తీసుకున్న నిర్ణయంలో నేనేం చెప్పను. ఆమె నీ భార్యగా నీతో పాటే చాలా కాలం కలిసి ఉంది కదా. కాని ఇప్పుడు ఈ ఆశ్రమంలోనే ఉంటూ మాకు సేవలు చెయ్యాలనుకుంటోంది. ఇది తన నిర్ణయం. ఇందులో నేను కలగజేసుకోలేను. ఇప్పుడు నువ్వెళ్ళి మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. హ? అదే నీకు మంచిదని అనిపిస్తోంది. అవునండి. మీరు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. నాకు డైవర్స్ నోటీస్ పంపించండి. నేను సైన్ పెడతాను. ఓకేనా? కొంచెం ఆలోచించి చెప్పు రాణి. 48 రోజుల్లో నీ మనసులా ఎలా మారిపోయింది రాణి? నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అని చెప్పిన దానివి ఇప్పుడేమో మరో పెళ్లి చేసుకో అంటున్నావు. 48 రోజుల్లో ఇంతలా మారిపోయావేంటి రాణి? మళ్ళీ ఒకసారి ఆలోచించు రాణి. మనం జీవించిన రోజుల్ని గుర్తు తెచ్చుకో. లేదండి, చాలా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీతో రాను. మీరు మరో పెళ్లి చేసుకోండి. ఓకేనా? స్వామీజీ, ఉమ్, నీ మీద నమ్మకంతోటి నేను నా భార్యని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. కానీ నా భార్యకి మాయమాటలు చెప్పి నా నుంచి లాక్కున్నావు. ఇది కరెక్ట్ కాదు స్వామీజీ. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి. ఉమ్మ్. ఏంటి స్వామి, ఉమ్, ఆయన శాపం పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడేం చేయాలి? శాపం లేదు, గీపం లేదు. మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ విడదీయలేరు. ఇక నుండి మనం కలిసి జాలీగా బ్రతుకుదాం. ఓకే స్వామి.